ఆస్తి తగాదాల నేపథ్యంలో కన్న కొడుకు తండ్రి ఇంటికి వెళ్లి గన్తో షూట్ చేసిన ఘటన నెల్లూరు నగరంలో కలకలం సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి లైసెన్స్ తుపాకీని ఉపయోగించడమైంది. ఈ ఘటనపై చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు ఆచారి వీధికి చెందిన రాజు మల్జైన్ కు 3 కుమారులు, 1 కుమార్తె సంతానం. వీరిలో పెద్ద కుమారుడు దిలీప్ కుమార్ జైన్, 3వ కుమారుడు మనోజ్ కుమార్ జైన్ తండ్రులతో కలిసి ఉంటున్నారు. ఇక 2వ కుమారుడు హితేష్ కుమార్ జైన్ అలియాజ్ జతిన్ జైన్ చెడు వ్యసనాలకు బానిసై వివాహం నందనం తల్లిదండ్రులతో నేరుగా వేరుగా శిబిరం వారి వీధిలో కాపురం ఉంటున్నాడు. ఇక హితేష్ కుమార్ తండ్రి ఆశీస్సులు ఇప్పటికే 40 లక్షలు తీసుకున్నాడు. ఆ నగదుతో బెంగళూరులో వ్యాపారం చేసి నష్టపోయాడు. ఈ క్రమంలోని ఈ నెల 11న ఇంటికొచ్చి ఆస్తి పంపకాలు చేస్తారా లేదా అంటూ తనకు తాను కాల్చుకుంటానని బెదిరించాడు. తుపాకీ పేలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే శనివారం అర్ధరాత్రి 5గురితో వచ్చి ఇంటి తలుపులు తెరవాలని గొడవ సృష్టించాడు. తలుపులను కాళ్లతో కొడుతూ కేకలేశాడు. ఇంతకీ ఎవరూ తలుపు తీయకపోయేసరికి లైసెన్స్ కలిగిన పెట్రోల్తో ఒక రౌండ్ ఇంటి తలుపులపై కాల్చాడు. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. భయాందోళనలో ఉన్న బాధితులు వెంటనే ఎస్పీ కృష్ణకాంత్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే చిన్నబజార్ పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై చిన్నబజార్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.